అసలు ఈ హిందూ మత గ్రంథాలన్నీ కూడా కరెక్ట్ అయితే నిజమే కనుక అయితే మనది పూర్వకాలం నుంచి ఉంది సనాతన ధర్మం అంటున్నారు. మన సనాతన ధర్మమే కనుక మనది అయితే కేవలం ఇండియాకి ఎందుకు పరిమితం? అన్నిటికంటే ముందున్నది కదా. అన్నిటికంటే ముందున్నటువంటి మతం ఏదైతే ఉంటుందో కనీసం అది అట్లీస్ట్ 50% అన్నా ఉండాలి వాళ్ళు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సగం వరకైనా వ్యాపించి ఉండాలి. కేవలం మన ఇండియా దాటి బయటగా ఎందుకు పోవట్లేదు అది? సాంబశివరావు గారు మీకు తెలిసి మాట్లాడుతున్నారో బలిసి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ దిక్కుమాల లాజికల్ తోటి చంపేస్తున్నారండి బాబు. ఇప్పుడు హిందూ మతం ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి, అసలు సృష్టి ఆది నుంచి ఉన్నది కాబట్టి కనీసం 50% ఉండాలి అంటున్నారు. సరే, మీరు ఇది క్రిస్టియానిటీ గొప్పది అనుకుంటున్నారుగా, క్రిస్టియానిటీ ప్రపంచంలో కల్లా తోపు మతం అనుకుంటున్నారుగా, మరి ఆ క్రిస్టియానిటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉందనుకుంటున్నారా? ఈ రోజు కూడా హిందుత్వం ఎక్కడైతే పుట్టిందని మీరు చెప్తున్నారో ఆ పుట్టిన భారతదేశంలో ఇంకా సుస్థిరంగా సుభిక్షంగా ఉంది. కానీ మీ మతం ఏదైతే ఉందో క్రైస్తవ మతం, ఆ క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? జెరూసలేంలో, అంటే ఇజ్రాయెల్లో పుట్టింది అని చెప్తారు. మరి ఇజ్రాయెల్లో పుట్టిన క్రైస్తవ మతం 50% పక్కన పెట్టండి, 5% ఎందుకు అవ్వాలా?